హలో మా అందరికి ఆఫ్టర్ లాంగ్ టైం నా వాయిస్ అయితే వినిపిస్తున్నది మీకు. ఇంట్లోనే కూర్చుంటే అసలు టైం పాస్ అవ్వట్లేదని గట్ల బయటకు అయితే తిరిగేసి వద్దామని చెప్పి ఈ రోజు అయితే బయటకు వచ్చేసినాం అనమాట. మా ఇంటి పక్కన కొన్ని పొలాలు అయితే ఉంటాయి, అక్కడ ఒక చిన్న వెంచర్ అయితే అవుతుంది మా. సో అక్కడ ప్లే థింగ్స్ అయితే ఉన్నాయంటే మా చిన్నోడిని ఆడించడానికి అయితే తీసుకెళ్ళినాము. వాడి సక్కి చేసుకొని ఇంకా మేము కూడా మస్తు ఎంజాయ్ అయితే చేసినాం అనమాట. కాకపోతే ఎక్కువ అయితే ఏం లేకుండే, జస్ట్ కొన్ని మాత్రమే ఉండే. యాక్చువల్ గా వెదర్ కూల్ గా ఉందని చెప్పేసి మేమైతే బయటికి పోదామని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. కానీ మేము బయటికి స్టార్ట్ కాగానే కథ మళ్ళీ ఎండ అయితే షురూ అయిపోయింది. ఊహించిందల్లా బిస్కెట్ అయిపోతుంది. ఈ రోజు కూడా మస్తు ఎక్స్పెక్టేషన్స్ తో అయితే పోయినాం వీడియోస్ మస్తు తీసుకోవాలని. కానీ ఎండ కొట్టడంతో మళ్ళీ మొత్తం బిస్కెట్ అయిపోయింది. మా చిన్నయ్య అయితే చూడండి ఎట్లా నడుచుకుంటూ వస్తున్నాడో. వాడికి అసలు కాళ్ళే నిలబడట్లేదు. ఎత్తుకుంటాను రా అంటే అస్సలు రావట్లేదు, వాడే నడుస్తాడంట. సో ఇంకా కథ అయితే గిట్లుంది. తాగుబోతాడు కాళ్ళు వేసినట్టు అయితే వేస్తున్నాడు అక్కడ ఇక్కడ. చాలా మంత్స్ అవుతుంది గిట్లాంటి వెదర్లో అయితే తిరగక. సో లేక ఈరోజు అయితే బయటికి వచ్చేసినాం. ఇక్కడ ఈ నల్ల మట్టిని చూస్తుంటే సేమ్ నాకైతే మా పొలాలే గుర్తొచ్చినాయి. ఎందుకంటే మా పొలాలు కూడా ఇలానే నల్ల మట్టితోటే ఉంటాయి కనుక. ప్లే థింగ్స్ అయితే మస్తు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం కానీ ఏం లేవు మా, గింతే ఉన్నాయి. వీడికి వచ్చినాక నా కథ ఎట్లుంది అంటే గా ఊయల చూడంగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయిపోయింది. నాకైతే గీ ఊయల దొరికింది. ఇక దాని మీద కూర్చొని అట్లా ఇట్లా తింపుతానే ఉన్న కాసేపటి దాకా. నేను ఇక్కడ ఊయలని ఊగుతా ఉంటే మా చిన్నయ్య ఇంకో సైడ్ అగో ఇలా తిరిగేస్తా ఉన్నాడు. నేను ఇటు ఆడుకుంటా ఉంటే మా వాడైతే అటు ఆడుకుంటా ఉన్నాడు. మా మమ్మీ ఆడిస్తుంది వాడిని. ఇట్లాంటి ప్లేస్లో ఇట్లాంటి ప్లే థింగ్స్ మా ఊర్లో అయితే చాలానే ఉన్నాయి. కానీ ఒక టైంకి మాత్రమే అవి ఓపెన్లో ఉంటాయి, తర్వాత వాటిని క్లోజ్ చేసేస్తారు, లాక్ వేసుకుంటారనమాట. సో వెళ్ళడానికి వీలు కాదు. మనం వెళ్ళడానికి కొన్నిసార్లు పర్మిషన్ ఇస్తారు, కొన్నిసార్లు ఇవ్వరు అనమాట. ఫైనల్గా ఇప్పుడు మా చిన్నోడిని అయితే ఈ సీట్ పైన అయితే కూర్చోబెడుతున్నా. అది జారిపోతా ఉండింది. సో అస్సలు కూర్చోడానికి రావట్లేదు, జారిపోతుందని వాడైతే టెన్షన్ అవుతుండు. కూర్చోబెట్టినాం కానీ వాడు మాత్రం భయంతోనే ఊగేస్తున్నాడు, టెన్షన్ అవుతున్నాడు. వెనకాల చూసుకుంటానే ఊగుతా ఉన్నాడు. ఇట్లాంటి ప్లేసెస్ కి చిన్న పిల్లల్ని తీసుకొని వస్తే చాలా హ్యాపీగా ఆడుకుంటారు కదా. సో ఈ రోజు అయితే మా చిన్నోడు కూడా మస్తు ఎంజాయ్ అయితే చేసినాడు. మా చిన్నోడితో పాటు నేను కూడా చిన్న పిల్లనే అయిపోయినా, వాడితో పాటు నేను కూడా ఫుల్ చిల్ అయిపోయినా. మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇదైతే అసలు అంత ఈజీగా తిరగట్లేదు మా, మస్తు టైట్ గా పట్టేసింది. తిప్పుతానే ఉంటే గానీ తిరగట్లేదు అసలు. తిప్పుతానే ఉంటే ఇక విసుకొచ్చేసి దీన్ని అయితే పక్కన పెట్టేసి మేము నెక్స్ట్ ఇంకొక దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడైతే అందరం జారడానికి రెడీ అవుతున్నాం. ఏం చేసినాడు నాకైతే బొచ్చు భయమైంది. దీని మీద ఎక్కడానికి మా మమ్మ ఎక్కిపించింది, చెండు కట్టింది. చూడండి మా మమ్మీ అసలు అమ్మక అక్క మా అమ్మమ్మ అందరి పైన మా అమ్మ కూడా ముట్టాడుకుని ఇంట్లో అసలుకి ఫస్ట్ లేదు మా అమ్మ. వచ్చినావు నేను ఒక్కుతున్నా, జారి తుప్పు పడ్డా. బాయ్ మరి అయితే పోతున్నా, మమ్మ చెప్తాది కూటు మాటలకి లైట్ కట్టనేసి మామ ఒక్కడైతే బాయ్. దీనితో అయితే ఇలా అయితే టైం పాస్ చేసినామా. జారినంతసేపు అయితే జారినాం. ఇంకా ఇంట్రెస్ట్ అయితే పోయిన తర్వాత దీని దగ్గరికి అయితే వచ్చినాం. దీంతో ఆడడం ఏంటో కానీ నవ్వడానికి మాత్రమే టైం సరిపోయింది. అంత కామెడీగా ఉంది అసలు. దీనిపైన కూర్చొని ఆడడానికి ఫస్ట్ నాకే భయం వేసింది, అందుకే మా చిన్నోడిని అయితే అసలు కూర్చోబెట్టలేను. తర్వాత ఆడుతున్న కొద్దీ ఓకే సెట్ అనిపించింది. తర్వాత మా చిన్నయ్యనైతే కూర్చోబెట్టిన, వాడు కూడా చాలా టెన్షన్ అయ్యిండు. ఇలా అయితే ఆడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కన ఒక రోడ్ అయితే ఉండే, సో దాని మీద పరుగులు తీయడం స్టార్ట్ చేసినాం. ఇంకా మా చిన్నయ్యతో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. వాడు కూడా మస్తు చిల్ అయిపోయినాడు. వాడు ఎటు పారిపోయినా సరే కానీ వీడియోస్ తీస్తాను ఇట్రా బిట్టా అంటే చక్కగా వచ్చి నా ముందు నించుంటున్నాడు. గంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట వీడియోస్ అంటే. ఇంకా మేము వచ్చిన ఈ వెంచర్ లో ఒక వేప చెట్టు కింద ఇలా అయితే బండల్ని చిన్న బండలను అయితే వేసి పెట్టినారమ్మా. ఎంత పీస్ఫుల్గా ఉంది అక్కడ అంటే చల్లగా మస్తు ప్రశాంతంగా అనిపించింది. యాక్చువల్గా అసలు మేము ఇక్కడికి రావడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయమ్మా. ఒకటి వచ్చేసి మా చిన్నయ్యనైతే ఆడిపించేద్దాం అని చెప్పేసి అయితే వచ్చినాం. నెక్స్ట్ వచ్చేసి కాస్త వీడియోస్ అండ్ ఫొటోస్ కోసం అయితే వచ్చినాం. మంచి లొకేషన్స్ ఉంటే తీసుకోవాలని. ఇక్కడ నడుస్తూ ఉంటే
ఒక చిన్న మేకపిల్ల అయితే కనబడింది మా. సో మా చిన్నోడైతే దాన్ని చూసి నేను దాంతో ఆడుకుంటానని చెప్పేసి దాని దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాడు. వీడి చేతిలో ఉన్న కట్టెను చూసి అదేమో పారిపోతూ ఉంది. అసలు వెదర్ కూల్గా ఉంది అని చెప్పేసి మేము వీడియోస్ కోసం ఫొటోస్ కోసం అని మేము ఈ వెంచర్లోకి స్టార్ట్ అయిపోతే మేము స్టార్ట్ అయినామో లేదో కథ మళ్ళీ ఎండ అయితే షురు అయిపోయింది. సో గట్ల ఉంటుంది అనమాట మన దరిద్రం. కానీ ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది మా. సో పోయినాక ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామంతే, అదే చాలా ఇంకా అనిపించింది. ఈవినింగ్ టైంలో వెదర్ కూల్ ఉన్నప్పుడు వస్తే ఇంకా చాలాసేపు ఉండేవాళ్ళమేమో అనిపించింది. ఇక్కడ చూస్తూ ఉంటే అర్థమైపోతుండొచ్చు మీకు, మొత్తం ఫేసెస్ అంతా స్వెట్ అయి ఉంది. కొద్దిసేపు ఎటైనా కూర్చుందామని చెప్పేసి మేమైతే ఒక దగ్గర కూర్చుంటే మా వాడైతే ఇంకా పోతానే ఉన్నాడు. మేము వెనకాల నుంచి వస్తున్నామా లేదా అనేది కూడా గమనించట్లేదు. వాడిని తీసుకొద్దామని చెప్పేసి అర్చన వెళ్తే తను వస్తుందని చెప్పేసి ఇంకా పరుగులు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు. ఓకే వెళ్ళు అని చెప్పేసి తను రివర్స్ అయితే మళ్ళీ వెనకాలకు తిరిగేసి వస్తున్నాడు. ఇదిగో చూడండి ఎంత స్పీడ్ ఉరుకుతొస్తాడో. ఇప్పుడు ఈడుంటాడో ఇంకొద్దిసేపు అయితే ఇంకెక్కడో ఉంటాడు. వాడి కాళ్ళ చక్రాల కూడా అర్థం కావు. కొంచెం మా చిన్నయ్య రివర్స్ గేర్ అనమాట, అంటే చెయ్యొద్దు అంటే చేస్తాడు, పరిగెత్తకరా అని చెప్తే ఇంకా స్పీడ్గా పరిగెత్తుతాడు అనమాట. ఇంకా మళ్ళీ మేమైతే కొద్దిసేపటి వరకు అని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నామా. మేము ఇక్కడ కూర్చుంటే మావాడు పనిలో మావాడే ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఒకసారి వీటి దగ్గరికి అయితే వచ్చేసినాం వెళ్ళే టైంకి. ఇందాక మా చిన్నయ్య ఒక్కడిని కూర్చోబెడితే టెన్షన్ అయినాడని చెప్పేసి నేనైతే నా పైన కూర్చోబెట్టుకొని వాడిని అయితే ఉయ్యాలని ఊగిపిస్తున్నా. నేను వాడిని గట్టిగా పట్టుకొని ఊగుతున్నా సరే కానీ వాడు ఎక్కడ పడిపోతాడా అని చెప్పేసి అదే టెన్షన్లో ఇంకా చాలు మమ్మీ అని చెప్పేసి తగులుతానే ఉన్నాడు. మేబీ వాడికి కంఫర్ట్ అనిపించలేదేమో అక్కడ. మా చిన్నయ్యకి అయితే ఎప్పుడెప్పుడు దిగేసి వెళ్ళిపోవాలా అని చెప్పేసి వాడుకుంటే నాకేమో ఇంకా కొద్దిసేపు ఊగితే బాగుండు అని చెప్పేసి నేను ఇంకా ఊపేస్తున్నాను. సో అంత ఎంజాయ్గా ఉంది. అంత ఎండలో అయినా సరే కానీ చాలా మంచిగా అనిపించింది. ఇంకా వెదర్ కూల్గా ఉంటే మాత్రం మస్తు ఉంటుండే. మావాడైతే ఇంకా దిగేస్తాడంట, సో జారిపోతూ ఉన్నాడు. సో ఇంకా వదిలేసినాను నేనైతే. మళ్ళీ ఒకసారి దీని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది స్పీడ్గా తిరిగితే మాత్రం మస్తు కిక్ ఉంది మా, కానీ ఇది అస్సలు తిరగట్లేదు, గట్టిగా తింపుతేనే కానీ తిరగట్లేదు అనమాట. సో మా మమ్మీ అయితే తిప్పేస్తూ ఉంది, మేమేమో మంచిగా కూర్చున్నాం దీంట్లో. ఆ తిరిగిన కొద్దిసేపట్లో మా చిన్నయ్యనైతే చూడండి, అసలు వాడికి ఏమవుతుందో, వాడు ఎక్కడెక్కడ పోతున్నాడో వాడికి అర్థమవుతలేదు, గట్ల ఇస్తున్నాడు ఎక్స్ప్రెషన్ అయితే. ఈ ప్లేస్కి వచ్చినాక మాకైతే ఇంకా కొన్ని ప్లేథింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంకా ఎంత బాగుంటుండే అనిపించింది. బట్ ఇదైతే ఫస్ట్ వెంచర్, ఇంకా సెకండ్ వెంచర్లో ఇంకా కూడా ఉన్నాయి. సేమ్ డే వెళ్ళడానికి టైం అయితే అడ్జస్ట్ కాలేదు. సో మళ్ళీ ఒక రోజు అయితే వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. దీనిపైన మా చిన్నయ్యనైతే కూర్చోబెట్టినాక వాడి టెన్షన్ చూడండి ఇంకా మామూలుగా లేదు. కానీ ఫస్ట్ కొద్దిసేపు టెన్షన్ అయినాడు. వద్దు మమ్మీ అన్నా కానీ పక్కన నేను నించొని వాడిని కూర్చోబెట్టి ఊగిపించిన. సో అప్పుడు మంచిగా సెట్ అయ్యి ఊగిపోయినాడు, కానీ కొద్దిసేపే ఊగినాడు. ఇంకా నాకైతే అన్నిట్లో కల్లా నచ్చింది అయితే ఈ ఊయల. సో దీనిని వదిలేయాలి అంటే అస్సలు మనసు ఊరుకోవట్లేదు. సో మళ్ళీ పోతున్నా, దీంట్లోనే కూర్చుంటున్నా. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పేసి మస్తు స్పీడ్గా అయితే ఊగేస్తున్నా. అసలు ఎంత హాయిగా అంటే మామూలుగా లేదు మా. నేను ఊగే స్పీడ్కి అది ఎక్కడ ఊడిపోయి కింద పడుతుందా అని చెప్పేసి టెన్షన్ అయితే అవుతుంది. కానీ అయినా కూడా దానిని అయితే వదలట్లేను. ప్రతిసారి ప్రతిరోజు బయటకి రావాలి అంటే అసలు ఎవ్వరికీ కుదరని పంచాయతీ. సో ఎప్పటికీ కాకపోయినా అప్పుడప్పుడైనా ఇట్లా బయటకు వచ్చేసి కొన్ని స్పెషల్ ప్లేస్ని విజిట్ చేసి ఎంజాయ్ చేస్తే అసలు మనకున్న టెన్షన్స్ అన్నీ కూడా క్షణాల్లో మట్టుమాయం అయిపోతుంది కదమ్మా. సో ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చేసి మనం కూడా చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేసేస్తే ఉన్న చిన్న జీవితానికి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ చిన్న లైఫ్ని మంచిగా ఎంజాయ్ చిల్గా ఉండండి మా. ఈ సొసైటీ బొంగు బోషాడం అనుకుని మైండ్లో పెట్టుకోకండి. ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామా. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో ఈ ప్లేస్కి ఇంకా. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా కానీ ఇంత ఎండలో అయితే రావద్దు, చల్లగా ఉన్నప్పుడు మాత్రమే రావాలి అని రియలైజ్ అయినాం మేమైతే. ఎందుకంటే కూల్ వెదర్లో ఇంకా కొద్దిసేపు ఉండేవాళ్ళం, బట్ ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం వెంటనే. ఇక్కడి వరకు అయితే వచ్చినాక మేమైతే రూట్ మర్చిపోయినాం. ఇక్కడ నుంచి చూస్తున్నాం ఈ రూట్లో నుంచి వచ్చినామా ఈ రూట్లో నుంచి వచ్చినామా అని. కానీ రెండు రూట్లలో నుంచి వెళ్ళినా కూడా రోడ్కి అయితే వెళ్ళిపోతాం. సో ఏదో ఒకటి పట్టుకొని అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడికి వద్దామని చెప్పేసి కొంతమంది అయితే ప్లాన్ వేసుకున్నాం. సో ఫైనల్గా మాత్రం కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయినారు. నెక్స్ట్ సండే వెళ్దామని చెప్పినారు, కానీ మేమైతే సండే మళ్ళీ వెళ్దాం, ఈరోజు మళ్ళీ అయితే వెళ్ళేసి వద్దామని చెప్పేసి మేము ఈరోజు అయితే వచ్చేసినాం. మళ్ళీ సండే మళ్ళీ అయితే వెళ్తాము. సో సండే అయితే మళ్ళీ ఇంకో వెంచర్కి అయితే వెళ్తే తప్పకుండా నేనైతే మళ్ళీ వీడియో అయితే పెట్టేస్తాను మా.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.